పెసరపప్పు పాయసం చేసి పెట్టు, బెల్లం వేసి పిల్లలకి హెల్దీగా ఉంటుంది. పాయసమా? పెసరపప్పు, కొబ్బరి పాలు, గేదె పాలు పోసి బియ్యం వేసి పరమన్నం చేయి. నాకు పరమన్నం, సేమియా పరమన్నం, సగ్గు బియ్యం అవి తెలుసు కానీ ఇది ఎప్పుడు వినలేదు పెద్దమ్మా. అది వేరు, అది పాతకాలం వంట. ఇప్పుడు కొత్త కాలపు వంట. మీ పిల్లలందరూ ఏంటంటే ఆ బరగాలు, ఈ పిజ్జాలు, ఈ తిని ఏంటి వీటి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతాను. ఇప్పుడు నేను చూపిస్తాను, చెయ్యి. నేను జ్యోతక రెడ్డి వెళ్ళినప్పుడల్లా పిల్లలకి అదే చేసి పెడుతుంటా. నేర్చుకో మంచిగా, మీ పిల్లలు మంచిగా హెల్దీగా ఉంటారు. ఏంటి నా పేరు వినపడుతుంది ఇక్కడ? ఓ జ్యోతక్క, ఎప్పుడు వచ్చా? నీ గురించి పెద్దమ్మ చెప్తుంది. ఏదో స్వీట్ అంట, మా చిన్నోడికి స్వీట్ బాగా ఇష్టం. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. పెసరపప్పు ఎంచుతున్నావు, వచ్చినప్పుడల్లా అదే పాయసం చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద కాల్చటమా? కాలిస్తే చక్కగా ఇట్లా కొట్టగానే పగిలిపోయింది. పగిలిపోయి కొబ్బరి అసలు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొట్టిగానే వచ్చేస్తుంది కొబ్బరి. తెలియదా? నేను అట్లనే పగలగొట్టి ఏంటి ఇంట్లో అట్లనే చేస్తా. ఈ పొట్టంతా ఇలా కాలుతుంది, ఏం కాదు. మంచి టేస్టీ పాయసం కావాలి. ఈ లోపు డౌట్ ఏదనుకో అమ్మ, దీన్ని కాల్చానమ్మా. కొబ్బరికాయ పగలగొట్టి దెబ్బ కొట్టగానే వచ్చేస్తాయి. పగలగొట్టేసి కొబ్బరి మిక్సీ మెత్తగా కొంచెం రకాలు తింటాం. ఇప్పుడు చికెన్ కొబ్బరి పాలు వడపోయాలమ్మా. అర లీటర్ పాలు తీసుకున్నా. ఓకేనా? పాలు పావు లీటర్ నీళ్లు పోస్తున్నా. కడిగి నానబెట్టుకున్నాను. అనుభవాలు పెద్దోడి దగ్గర నేర్చుకుంటే మంచి అనుభవాలు వస్తాయి, మంచి రుచి వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటది. పాలతో చేయటం తెలుసు కానీ నా ఇన్ని సంవత్సరాల్లో కొబ్బరి పాలు. మీలాంటి పెద్దోళ్ళ దగ్గర ఇటువంటి వంటలు ఎన్నో ఉంటాయి, నేర్చుకోవాలి. అమ్మ, ఇది ఉడికేసరికి జీడిపప్పు అటు జీడిపప్పు వేయించమ్మా. అమ్మ, ఎంత వేయాలమ్మా? ఒక స్పూన్ సరిపోద్దా? సరిపోయిందమ్మా, సరిపోయింది. ఇప్పుడు బెల్లం వేయాలమ్మా. బెల్లం సుమా చూసి వేసుకోవచ్చు. దీనికి ఒక 1/2 కిలో వరకు పట్టిద్దమ్మా. స్టీల్ గిన్నెలోనే చేయాలమ్మా? ఏం లేదు, ఇతర గిన్నెలో వండుకోవచ్చు, స్టీల్ వండుకోవచ్చు, కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో అడుగండి వాడికి. అమ్మ, యాలకి కూడా ఎప్పుడు వేస్తారు ఇందులో? ఇప్పుడే కలిపోవచ్చిందిగా. యాలకి పొడి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి యాలకి పొడి. కొంతమంది ఏమో ఆ పొడి కూడా వేస్తారులే కానీ బాగా ఎంతవరకు వచ్చింది పాయసం? నేర్చేసుకున్నావా? అయిపోవచ్చిందో నేర్చుకున్నారక్క. మరి కూర్చో, తీసుకొస్తా. గోరు అన్నది చెప్పావు కదే, బాగా చేస్తాను. అందుకే గోరు ఎప్పుడు వచ్చినప్పుడల్లా అదే చేసి పెట్టిద్దాం. అంటాంలే బోల్డ్ అన్ని, నిన్ను కాక ఎవరిని అంటాంలే కానీ ఎప్పుడంటే అప్పుడు తినే వాళ్ళకి అలానే ఉంటుందిలే అమ్మ. బ్యాగ్ తెలియదు కదా, తింటే తెలుస్తుంది. నీకు రోజు బోరైనా ఈ రోజు నా చేత్తో చేశాను పెద్దమ్మ చెప్పడం వల్ల నేర్చుకున్నాను కాబట్టి బాగుంటది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతా అమ్మ, ఇంకా ఆఫ్ చేయమ్మా. ఆఫ్ చేయనా? మంచిగా అయితే ఆఫ్ చేసే సర్వ్ చేసుకుందాం. వావ్, జీడిపప్పులు. పాయసం అంటేనే జీడిపప్పు. టేస్ట్ చూడాలి కదా ఫస్ట్ టైం. అమ్మ, సూపర్ ఉందమ్మా. నన్ను 3 రోజులు ఎత్తున్నాడే తిరుగుతా.